B12 విటమిన్ లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. విపరీతమైన నీరసం, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విటమిన్లు పుష్కలంగా అందాలంటే సరిపడా మోతాదులో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. వీటిలో ముఖ్యంగా గుడ్లు, చికెన్, లివర్ చేర్చుకోవాలి. వీటిలో B12 విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ లోపంతో ఇబ్బంది పడే వాళ్లకు ఇవి సూపర్ ఫుడ్స్గా పనిచేస్తాయి. B12 విటమిన్ లోపం తలెత్తితే శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లోపం ఉన్నవాళ్ళు ఏ చిన్న పని చేసినా త్వరగా అలసిపోతుంటారు. వాంతులు, విరేచనాలు లాంటివి తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. అన్నింటికన్నా ప్రమాదకరమైన లక్షణం ఆకలి పూర్తిగా తగ్గిపోవడం. ఈ కారణం ఉన్నట్టుండి బరువు తగ్గిపోతారు. నోరు ఎప్పుడూ చేదుగా అనిపిస్తుంది. కొందరిలో చర్మం పసుపు రంగులోకి మారిపోతుంది. B12 విటమిన్ లోపం నరాల వ్యవస్థపైన ప్రభావం చూపిస్తుంది. చేతులు, పాదాలు తిమ్మిరి ఎక్కడం, కంటి చూపు మందగించడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాసేపు నడవడానికి, ఎవరితోనైనా మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. మానసికంగానూ ఇది దెబ్బతీస్తుంది. కొంతమంది ఇదంతా తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అయితే B12 లోపం తలెత్తకుండా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవాళ్ళు వెంటనే ఆ వ్యసనం నుంచి బయటపడాలని తేల్చి చెబుతున్నారు. రోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఈ కారణంగా మిగతా సమస్యలు వస్తాయి. కొంతమంది డయాబెటీస్ కోసం వేసుకునే మందుల వల్ల B12 విటమిన్ లోపం తలెత్తుతుంది. అలాంటి వాళ్ళు తప్పకుండా ఆహార నియమాలు పాటించాలి. B12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి. మల్టీవిటమిన్ టాబ్లెట్లతో పాటు B12 టాబ్లెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిని కూడా తీసుకోవచ్చు. కానీ సహజంగా ఈ విటమిన్లు పెంచుకునేందుకు ప్రయత్నించడం ఆరోగ్యానికి మంచిది.